మీ పేరు? అనంతలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి అండి. ఈరోజు మరి నారా లోకేష్ గారిని కలిసారు, ఎలా ఉందమ్మా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన మాకు లోటు లేకుండా చూస్తామన్నారు. ఆయన మాట ఇచ్చారు, తీరుస్తారని నమ్మకం. అంటే మీరు సమస్య చెప్పుకునేటప్పుడు నారా లోకేష్ గారి స్పందన ఎలా ఉందమ్మా? అసలుకి చాలా బాగా చూశారండి. దగ్గరకు తీసుకొని మాట్లాడి నేనేం చేయగలనమ్మా అని చెప్పి అన్ని ఫైళ్ళన్నీ చూశారు. చూసి అంతగా ఎవరు ఇంతవరకు మేము ఎవరు అలా చూసింది లేదండి. మాకు ఏ సాయం రాలేదు ఇప్పటి వరకు. కానీ ఈయన బాగా చూశారు. నేను తీరుస్తానమ్మా, మీకు ఆర్థిక సాయం నేను చేస్తానన్నారు. అమ్మ కనీసం మీ బాధ వినడానికి ట్రై చేశారా? విన్నారండి, విన్నారు, ఫైల్ చూశారు. మేము రాసింది కూడా చక్కగా చదివారు. అంటే మీకు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన చాలా మంచివారండి, ఆయనే ఉండాలి. అంటే నారా లోకేష్ గారి సమస్య చెప్పుకున్నారు కదా, నెరవేరుద్దని నమ్ముతున్నారా? నెరవేరిద్దండి. ఆయన పక్కా చేస్తారు. ఓవరాల్ ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారమ్మా? పక్కా చేస్తారు. ఏం చెప్తామండి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. మాలాంటి వాళ్ళు బతకాలంటే వాళ్ళే ఉండాలి. మేడం మీ పేరు? నా పేరు కర్వ జ్యోతిర్మ అండి. మేడం ఇప్పుడు నారా లోకేష్ గారిని కలిసారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్ అనేది అండి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మీ బాధను విన్నారండి? విన్నారండి, విని పరిష్కరిస్తారు. తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకండి నారా లోకేష్ గారిని నమ్ముతున్నారు? ప్రభుత్వాన్ని నమ్ముతున్నానండి నేను. అది ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజుల దాకా అవుతున్నాయి. బాగుందండి, పరిపాలన బాగుంది. మా సమస్య పరిష్కారం అయితే ఇంకా మేము అనేకులకి చెప్తామండి ఈ ప్రభుత్వం చాలా బాగుందని. అమ్మా అంటే ఏంటమ్మా మీ సమస్య అనేది? అంటే నా స్థలాన్ని కబ్జా చేశారండి వేరే వాళ్ళు. అదే మాకేమో అక్కడ బలగం లేదు, వాళ్ళకి బలగం ఉంది, డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. వాళ్ళు మేము వెళ్ళిన ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి నిజాన్ని మాఫీ చేస్తున్నారండి. అందువల్ల మేము అక్కడ న్యాయం జరగలేదని లోకేష్ గారిని న్యాయం ఆడటానికి వచ్చాము. మరి ఓవరాల్గా ఏం చెప్తారమ్మా నారా లోకేష్ గారి గురించి ఒక మాట? నారా లోకేష్ గారు తప్పకుండా చేస్తారనుకుంటున్నామండి. అంటే యువ మంత్రిగా తను ఇంకా ముందు చాలా భవిష్యత్తు ఉందని, ఆ భవిష్యత్తులో మంచి కార్యాచరణ చేపట్టాలని కోరుకుంటున్నానండి. అమ్మ మీ పేరు? షేక్ ముంతాజ్ అండి నా పేరు. అమ్మ ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మా మేనగోళ్ళని కత్తెర పంపించారండి. ఆవిడ తెలియకోకుండా వెళ్ళిపోయిందండి, మాకు కూడా తెలియకోకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత చాచర పెడుతున్నారండి ఆవిడని ఇక్కడ రప్పిస్తారని లోకేష్ గారిని కలుస్తానికి వచ్చామండి మేము ఇక్కడికి. కలిసారమ్మా? వెళ్ళారండి, లోపలికి వెళ్ళారు. మా పిల్లడు మా మేనగోళ్ళు వెళ్ళారండి లోపలికి. అసలు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు నారా లోకేష్ గారు నమ్ముకొని, మరి చేస్తారమ్మా? చేస్తారండి అతను, చేస్తారని వచ్చామండి. మేము టీవీలో చూస్తున్నామండి. అక్కడ నుంచి ఉన్న వాళ్ళే రప్పించేస్తున్నారు కదండి అతను, అలా టాచర్ పెట్టిన వాళ్ళని. అందుకే వచ్చామండి మేము. ఎలా ఉందమ్మా ఈ కళ్యాణ్ గారి పాలన కానీ బాబు గారి పాలన? ఇతను బాగుందండి మాకు. మేము ఎప్పుడు ఇంకా అదేనండి, ఇంకా వచ్చిన రేపానికి మారమండి. మేము దాంట్లోనే ఉంటాం, తెలుగుదేశంలోనే ఉంటాం మేము. అంటే ఇప్పుడు చాలా సమస్యలతో వస్తున్నప్పుడు వీళ్ళందరూ అందరూ నెరవేరుతాయి అంటారా? నెరవేర్తాయండి, అతను ఉంటే నెరవేర్తాయండి, అన్ని పనులు నెరవేర్తాయండి. అతని చేస్తారండి, అలాగే ఆలస్యమైనా కూడా పనులు అవుతాయండి. ఏం చెప్తారమ్మా మరి చంద్రబాబు గారి గురించి? ఏం చెప్పేదండి, మా అన్నగారండి అతను మా అన్నగారండి. పనులు చేస్తారని వచ్చామండి మేము. అతని పనులు అన్నీ నెరవేరిపోతాయండి, ఆగిన పనులు కూడా అయిపోతాయండి అతనితో మాకు. లోపలికి వెళ్ళారు కదా ఇప్పుడు ప్రజా దర్బార్లోకి, నారా లోకేష్ గారు ఎలా మాట్లాడారమ్మా మీతో? మాట్లాడారు, పని అయిద్దని అనుకుంటున్నాను నేనైతే. అసలు ఏంటమ్మా ఏం చెప్పారు నారా లోకేష్ గారికి మీ సమస్య అనేది? ఈ సమస్య ఏంటిది, ఏమైందమ్మా అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ అన్న. ఇంతవరకు పింఛన్ ఏం రాపిలేదా అంటే రాపిలేదన్నాం. ఇప్పుడు వస్తుందిలమ్మా, వస్తుంది ఖచ్చితంగా, నేను తెప్పిస్తాను. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు మాట్లాడేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? బాగుంది, సంతోషంగా ఉంది. మరి చేస్తారని నమ్ముతున్నారమ్మా? మరి గత ప్రభుత్వం ఎందుకు రాలేదమ్మా నీకు పింఛను? అంటే ఈ మధ్యనే వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్, అట్లా. ఇంక ఇప్పుడు ఇల్లు కూడా వస్తుందని, అప్పుడు ఇల్లు ఏం రాలేదు, ఆ ప్రభుత్వంలో ఏమి ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడైతే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మరి ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? బాగానే ఉంది అనుకుంటున్నాను ఇంకా, ఎందుకంటే అంతమంది వచ్చి బాగానే చేస్తున్నారు అంటున్నారు చాలామంది కూడా, అందుకని. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళారు కమ్మా, దాదాపు ఎంతమంది వచ్చారమ్మా ప్రజలు? చాలా మంది ఉన్నారండి, 200 మంది దాకా ఉన్నారు. అందరి సమస్యలు మరి నెరవేరుతాయి అంటారా? నెరవేరుతాయి ఖచ్చితంగా. అంటే ప్రతి వాళ్ళు అన్నారు ఈ సమస్యకి ఇక్కడే వెళ్ళండి, ఆయన బాగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి వికలాంగులకైనా 15,000 ఇప్పించాలని మేము ఇట్లా వచ్చింది. మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, నా సంపాదన మేము రాగిజావ అమ్ముతాం. మీ పేరు?
నా పేరు రమణ అండి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి నుండి వచ్చాము. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర కలిశారు కదా, మీ ఫీలింగ్ ఏంటమ్మా? చేస్తారని అనిపిస్తుంది, మేము అనుకున్న పని చేస్తారని అనిపిస్తుంది. అంటే ఏంటమ్మా మీ సమస్య అనేది ఏంటి? 2 కాళ్ళు కావాలండి, ప్లాస్టిక్ కాళ్ళు, 2 కాళ్ళు లేవు, ఒక యాక్సిడెంట్లో పోయింది. అది అంటే ఇప్పుడు ఆయనకి నారా లోకేష్ గారు మరి చేస్తారని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నామండి, నమ్ముతున్నాం సార్. అంటే ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారమ్మా మీరు? ప్రభుత్వం మంచిగానే పనిచేస్తుందని చెప్తాం సార్. మరి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? సార్ మంచివారని చెప్తాం. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదమ్మా, నారా లోకేష్ మీతో ఎలా మాట్లాడారు? బాగానే మాట్లాడారండి, సహోదరులాగా బాగానే మాట్లాడారు. అంటే కనీసం మీ సమస్య అనేది విన్నారమ్మా? విన్నారు సార్, విన్నారు, మాతో బాగానే మాట్లాడి చేస్తామమ్మా అన్నారు. మీకు చేస్తారని నమ్మకం ఉందమ్మా ఈ ప్రభుత్వం? నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. మరి ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మంచిగా చెప్తాం సార్. అన్న నువ్వు మంగళగిరి. మీ పేరు? నా పేరు లలిత అన్న, నా భర్త ఫోటో. ఇతను పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి అవసరాలు తీర్చుకొని నిందలు తొలగించుకుంటున్నాడు. అసలు ఎవరు మాట కూడా వినట్లేదు. 70 మంది పోలీసులు కానీ పెద్ద మనుషులే కానీ చెప్పి చూస్తూనే ఉన్నారు. వీళ్ళ అమ్మగారు ఈయన కలిసి అమ్మేమో నేను మంచిదాన్ని నాకెవరూ లేరని చెప్పేసి పెళ్ళిళ్ళు చేస్తుంది. ఇలాంటి వాళ్ళని అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి? అంటే అమ్మ ఇప్పుడు నారా లోకేష్ గారు మీరు కలిసారు కదమ్మా, ఎలా మాట్లాడారు మీతో? బాగానే మాట్లాడారు, ఖచ్చితంగా చేసి పెడతా అని చెప్పేసి మాత్రం చెప్పారు. మీరు చెప్పే ప్రతి ఒక్క సమస్య విన్నారమ్మా? విన్నారు. వెనకాల కూడా చాలామంది ఉన్నారు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ ఆయనకి అర్థమయ్యేలాగా చిన్న షార్ట్కట్లో చెప్పేస్తే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనదే అని కాదు, మనకన్నా చాలామంది ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. నాకు ఈరోజు ఒక పూట గడవని స్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ జాబ్ చేసుకున్నా ఏదో ఒకటి నిందలేస్తున్నారు. మా ఆయన ఎవరెవరినో పెట్టేసి వేరే రకంగా చేస్తున్నారు. పిల్లలు ఏంటి అన్న జ్ఞానం కూడా ఆయనకి లేదు, ఎవరో చెప్పట్లేదు నా అత్తయ్య తరపు వాళ్ళు కానీ. మరి ఈ ప్రభుత్వం మరి మీకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నానన్న. పోయిన వైసీపీలో అయితే ఒక మేయర్ ద్వారా స్టేషన్లో కేసు పెట్టాను. కడుపుతోట ఉన్న ఇది కూడా లేకోకుండా నాకు ఎటువంటి న్యాయము చేయలేదు. స్కానింగ్ ఒక 2000 ఇవ్వండి, నా వస్తువులు ఇవ్వండి అని కూడా అడిగినా ఇప్పిలేపోయారు వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నారమ్మా? చేయాలన్న. ఈ ప్రభుత్వం చేయకపోతే నాకు మళ్ళీ ఆయన్ని కలిసి ఇంకో అవకాశం ఇవ్వమని వేడుకుంటాను. ఏంటి బాబు మీ సమస్య అనేది ఏంటి ప్రధానం? మా సమస్య ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు, నాకు హార్ట్ కంప్లైంట్ వచ్చింది. కరోనా వచ్చింది, హార్ట్ కంప్లైంట్ వచ్చింది. పిల్లల్ని ఎంబీబీఎస్ 2 పిల్లల్ని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదువు కోసం పంపించాను. ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 4 సంవత్సరాలు చదువు పూర్తి చేశారు. ఇక నా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోక ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఏవైనా ప్రభుత్వం కనుక సహాయం చేస్తే 1 సంవత్సరం ఒక పాపకుంది, 2 సంవత్సరాలు ఒక పాపకుంది. వాళ్ళు ఇప్పుడు మీ కష్టం చెప్పుకోవడానికి ప్రజా దర్బార్ లోకేష్ గారి దగ్గరికి వచ్చారు కదా, అసలు ఈ మీ సమస్యను నెరవేరుద్ది అంటారు లోకేష్ గారి దృష్టిలోకి వెళ్తే? లోకేష్ గారి దృష్టికి వెళ్తే నెరవేరుతుందని చాలామంది అంటూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో నేను కూడా వచ్చి చెబుదామని వచ్చానండి. అంటే మీకు చాలామంది వస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలామంది వచ్చిన వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి వస్తున్నారే తప్ప మాకు పని అయిందన్న వాళ్ళు అయితే మాత్రం నాకు నిన్న ఇయ్యాలైతే ఎవరో తగలలేదు. మరి చేస్తారని మాత్రం ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.